రెండవ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మీరు గమనించండి. సత్రములో స్థలం లేనందున ఆయన్ని పశువుల పాకలో పెట్టబడినట్లుగా మనం వాక్యం చదివాం. ఈ సత్రం అంటే ఏంటి అనేది మనం చూస్తే గమనించండి. ఆ రోజుల్లో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ ప్రయాణికులకు ఈ సత్రం అనేది ఒక షెల్టర్ లాంటిది. మరి దీని గురించి వివరణ మనం చూడాలంటే లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చదవాలి. దయచేసి ఎవరైనా చదువుతారా? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణాలకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కాబట్టి తన భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా చాలు. మొదటిగా మనం చదివిన వాక్యం ఏంటంటే సత్రములో ఆయనకి స్థలము లేనందున పశువుల పాకలో పెట్టబడ్డాడు. సత్రంలో ఎందుకు స్థలం లేదు అంటే ఇప్పుడు మనం ఒక వాక్యం చదివాం. ఆ రోజుల్లో ప్రజాసంఖ్య వ్రాసేదానికి మీరు న్యూస్ని లేదా హిస్టరీని వీటన్నింటినీ గమనిస్తుంటే 4 సంవత్సరాలకి లేదా 5 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఏ కారణాల చేత చనిపోయారు, ఇట్లాగా మనకు ఒక జనాభా లెక్కలు లిస్ట్ వస్తుంది. అలాగే ప్రజలందరూ ఎంతమంది ఉన్నారు అనే దానికి ప్రజాసంఖ్య రాజు వల్ల ఆజ్ఞ ఏర్పడినప్పుడు ఎవరి ఊర్లకు వారు వెళ్ళారు. అర్థమవుతుందా? ఎవరి ఊర్లకు వారు వెళ్ళిన తర్వాత యోసేపు ఏ గోత్రానికి సంబంధించినాడు, ఏ వంశానికి సంబంధించినాడు? దావీదు వంశానికి సంబంధించినాడు. కాబట్టి దావీదు ఊరు ఏంటంటే బెత్లెహేము. ఆ బెత్లెహేము దగ్గరికి తన ప్రధానం చేయబడిన మరియను తీసుకొస్తే మీకు మొదటే చెప్పా, సత్రం అంటే ఏంది చెప్పండి? షెల్టర్. ప్రయాణికులకి ఒక షెల్టర్. అయితే ఈ ప్రజాసంఖ్య వ్రాయబడడానికి మెన్షన్ చేయించుకునే దానికి ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా బెత్లెహేము ఊరు గ్రామస్తులైన వాళ్ళందరూ కూడా ఆ ఊరికి రావడం వలన ఆ సత్రం అంతా కూడా నిండిపోయింది. అంటే ఆ సత్రంలో ఉన్న రూమ్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయాయి. పైగా ఆ బెత్లెహేము అనే ఊరు చాలా చిన్న ఊరు. ఆ సత్రంలో కొన్ని గదులు ఉంటే ఆ ఊరికి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ రూమ్లోకి వెళ్ళిపోతే యోసేపు మరియ వచ్చి అడిగారు, అప్పటికే కనేసి ఉంది మరియ, మాకు ఒక గది ఇస్తారా అంటే సత్రం అంతా కూడా నిండిపోయింది, మరి మీకు స్థలం లేదని చెప్పాడు. యజమాని చెడ్డోడే కాదు, కాకపోతే బిజీ అయిపోయాడు. ఏమైపోయాడు? బిజీ అయిపోయాడు. మీరందరూ మాస్కులు వేసుకున్నారా? కరోనా అప్పుడు వేసుకున్నారా? కరోనాకు ముందు ఎప్పుడైనా మాస్కులు వేసుకున్నారా? నాకు తెలిసి వేసుకోండి సామాన్యంగా. కరోనాకు ముందు మాస్క్ రేట్ ఎంత ఉంది, కరోనా తర్వాత మాస్క్ రేట్ ఎంత ఉంది? అంటే ఏదైనా ఒకటి మార్కెట్లో గిరాకీ వస్తే అక్కడ బిజినెస్ జరగడం మనం చూస్తాం. అలాగే ఎప్పుడూ నిన్ననే సత్రం బాగా కితకితలాడిపోతే ఆ సత్రం యజమాని బిజీ అయిపోయాడు. బిజినెస్ లో ఏమైపోయాడు? బిజీ అయిపోయాడు. అంటే అందరిని చూడటం, ఆ హడావిడిలో రూములు దొరక్క అందరూ అడుగుతా ఉంటే ఎందుకు? ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వచ్చారు. బయట ఊళ్ళో వాళ్ళందరూ కూడా ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వస్తే
అందరూ నిండిపోతే ఈ సత్రం యజమాని బిజీ అయిపోయి ఎవరు మాట్లాడుతున్నారో కూడా సరిగా సమాధానం చెప్పట్లే. మనకు బాగా ఇష్టమైన వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి మధ్యలో మాట్లాడుతుంటే పెద్ద పడుచుకోవాలి. వాళ్ళ స్థాయి కూడా చూడకుండానే ఏదో సమాధానం చెప్తా ఉంటాం. అంతేనా? అయితే ఇక్కడ యోసేపు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అట్లాగే ఉండుంటదేమో. కనీసం వారి ముఖాన్ని కూడా చూడకుండా సత్రం లేదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఫుల్ అయిపోతే బయట నుంచి వస్తా ఉన్నాం కానీ చెప్తాం, రాబాకండి బయట కూర్చోండి అంటారు. అట్లాగే యోసేపు మరియ దగ్గర కూడా మాకు ఒక గది కావాలి అని చెప్పి వస్తే ఈ సత్రంలో స్థలం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు రాలేదని చెప్పలా, దేవుడు రాలేదు అని చెప్పలేదు, కానీ ఆ దేవుడికి స్థలం లేదని చెప్పింది. ఆ దేవుడికి స్థలం లేదని చెప్పింది. అయితే ఆ దేవుడే తను తగ్గించుకొని పశువుల పాకలో ఉండేదానికి ఇష్టపడ్డాడు. బాగా వాక్యం వినండి, ప్రభు మీతో మాట్లాడతాడు. పశువుల పాక శుభ్రమైంది కాదు, కోరుకునేది కాదు, అందమైంది కాదు, కానీ దాన్నే ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్పనా, మన హృదయం కూడా పశువుల పాక లాంటిదే. మన హృదయం కూడా పశువుల పాక లాంటిదే. అయితే పశువుల పాక కంటే మన హృదయం దుర్గంధమైందా కాదా అనేది ప్రశ్న కాదు. ఆ పశువుల పాక అనే హృదయంలో చోటు ఉంది యేసేకి, ఈ పశువుల పాక అనే హృదయంలో ప్రభువుకు చోటు ఉందా లేదనే ప్రశ్న. అంతేనా? బైబిల్లో హృదయాల గురించి బహు ఘోరమైన వ్యాధి గ్రంథం ఉంది. హృదయం అనేది అసలు మంచిది కాదు, చెడ్డది కాదు ఉంది. ఇప్పుడు నేను అవన్నీ అడగట్లా, మీ హృదయం ఎలాంటిదా, మంచిదా, చెడ్డదా, పాపంతో ఉందా, క్రోధంతో ఉందా, కష్టంతో ఉందా, వ్యసనంతో ఉందా, అసూయతో ఉందా, దిగులుతో ఉందా అని అడగట్లా. ఆ హృదయంలో కొంచెం వేసే చోటు ఉందా లేదని అడుగుతున్నా. సత్రంలో వేసేకి ఏం లేదంట, చోటు లేదు. కానీ పశువుల పాకలో యేసేకు చోటు ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయంలో యేసేకు చోటు ఉందా? ఒక పాట ఒక దైవ సేవకురాలు పాడతారు. లోకమనే ఈ సంద్రం నీకు స్థలము ఇవ్వలేదా, లోపము గలి మానవ హృదయం నిన్ను లోపలికి రమ్మనలేదా. ఆమె రాస్తున్న పాట నాకు పూర్తిగా జ్ఞాపకానికి రావట్లేదు, కానీ ఆమె రాస్తున్న పాట ఏంటంటే, లోకం అనే ఈ సత్రం నీకు స్థలము ఇవ్వలేదా, లోపము కలిగిన మానవ హృదయం నిన్ను లోపలికి రమ్మనలేదా. మీరు ఈ మాటను గమనిస్తే సత్రంలో యేసేకి చోటు లేదు, పశువుల పాకలో యేసేకి చోటు ఉంది. అయితే ఈ పశువుల పాక అనే హృదయంలో యేసేకి చోటు లేకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? లోపం కలిగిన మానవ హృదయం. లోపం, అది ఏ లోపం నాకు తెలియదు. అది ఏ లోపమైనా కావచ్చు. అది వ్యసనం అయి ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, కక్ష ఉండొచ్చు, ఈర్ష్య ఉండొచ్చు, ఈ లోకపరమైన వ్యసనాలు అయి ఉండొచ్చు, లోకపరమైన ఆశలు అయి ఉండొచ్చు. ఏ లోపం ఉందో ఎవరికేం తెలుసు. కానీ ప్రభు అయినప్పటికీ నీ హృదయంలోకి వచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించేయండి. పశువుల పాక బాగలేదు, దుర్గంధమైన వాసన ఉంటుంది, దోమలు ఉంటాయి, లైట్ ఉండదు, వెలుతురు ఉండదు, స్థలం బాగుండదు, మొత్తం పేడ అలుకుంటుంది. అలాంటి పశువుల పాకలోకి ప్రభు వచ్చేదానికి ఇష్టపడ్డాడు. అలాగే ఈ పశువుల పాకనే హృదయంలో కూడా వ్యసనాలు ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఈ హృదయానికి ప్రభు వచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. చోటు ఉంటే, ఏముంటే, స్థలం ఉంటే వచ్చేదానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ హృదయంలో స్థలం లేకపోవడానికి కారణం ఏంటంటే లోపం కలిగిన మానవ హృదయం. బైబిల్లో మీరు చూస్తే 4 వ్యక్తుల గురించి చెప్తాను, ముగించేస్తాను. వారి జీవితాల్లో ఎందుకు దేవునికి చోటు లేదో చెప్తాను. మొట్టమొదటిగా మీరు చూశారు, సత్రం యజమాని. ఆ సత్రంలో ఆయనకి స్థలం లేదని చెప్పాడు.
ఎందుకు లేదని చెప్పాడు తెలుసా? బిజీ అయిపోవడం ద్వారా చోటు లేదని చెప్పాడు. ఏమైపోవడం ద్వారా? ఈ రోజున చాలా మంది క్రైస్తవుల హృదయాల్లో దేవునికి ఎందుకు చోటు లేదంటే బిజీ అయిపోయారు. బాధ్యతలు, పనులు, ఈ లోకపరమైన ఆశలు, ఈ లోకపరమైన సహవాసాలు, ఈ లోకపరమైన కోరికల వల్ల మనిషి ఏమైపోయాడు? బిజీ అయిపోతే ఎవరైనా మాటనే అంటారా? ఏదో ఆలోచించుకుంటా బైక్ మీద పోతా ఉంటే పలానప్పుడు కనిపిస్తాడు, అలాగే పిలుస్తా ఉంటే నువ్వు తిరిగి కూడా చూడలేదనంటే ఆయన ఏ లోకంలో ఉన్నాడు, ఏ లోకంలో పోయి పోతా ఉన్నాడు. ఇంకా ఆయనకి మందిరవేడ కనిపిస్తుంది, దేవుని సన్నిధి ఆడ కనిపిస్తుంది, దేవుని ఆరాధించాలని మనసు ఆడ ఉంటుంది. బైక్ లో పోతా పోతా ఏం ఆలోచన చేస్తున్నాడు అంటే ఈ రోజున క్రైస్తవ హృదయాల్లో దేవునికి ఎందుకు చోటు లేదంటే దేవునికి చోటు లేనంత బిజీ అయిపోయిన హృదయం, తిరిగి లేదగా అయిపోయింది. ఎన్నో ఉన్నాయి, ఏవేవో పెట్టుకొని బిజీ అయిపోయి ప్రభుత్వం అంటున్నారు అప్పుడే వద్దులే, మళ్ళా వద్దు. ఏమని? అప్పుడే వద్దులే అంటే సత్రం యజమాని చెప్పాడేమో రేపు అయితే ఖాళీగా ఉంటాయమ్మా, ఇప్పుడు మాత్రం నేను అరేంజ్ చేయలేను మీకు. ఎప్పుడు? రేపైతే మీకు ఇవ్వగలను స్థలం, చోటు, ఇప్పుడు ఇవ్వలేను. అలాగే చాలా మంది బిజీ అయిపోయి చెప్తున్నారు క్రైస్తవులు. మొదటిది. రెండవదిగా మీరు గమనిస్తే యేసయ్య పుట్టాడని జ్ఞానులు ఎక్కడికి వెళ్ళి చెప్పారు? ఎవరికి చెప్పారు? హేరోదు రాజు దగ్గర చెప్పారు. మరి ఆ హేరోదు రాజుల గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. చాలా సంతోషపడ్డా. రాజు పుట్టాడు, యేసయ్య పుట్టాడు, రక్షకుడు పుట్టాడంటే సంతోషపడ్డా, కలవరపడ్డారంట. ఈ కలవరపడిన వాళ్ళ జీవితంలో కూడా యేసయ్యకి చోట్లేదు. ఎందుకు చోట్లేదు చెప్పమంటారా? భయం. ఏది? భయం. భయానికి కారణాలు చాలా ఉంటాయి. ఇక్కడున్న భయం ఏంటో తెలుసా? నా సింహాసనం ఎక్కడ పోతుందని. ఏది? నా సింహాసనం ఈయన వచ్చి ఎక్కడ కొట్టుకోబోతాడా, నేనేదో సుందరంగా పరిపాలన చేస్తుంటే ఈ లోకాశ, స్వార్థం. మొదటిది చెప్పా. ఎందుకు యేసయ్యకి ఈ పశుత్వపరమైన హృదయంలో చూడలేదంటే బిజీ అయిపోయారు. దేనికి బిజీ అయిపోయారో అది వాళ్ళకే తెలుసు. ఒకటి. రెండోది, ఎందుకు ఈ హృదయం అనే పశువుల పాకలో యేసయ్యకు చోటు లేదో మీకు చెప్తున్నాను. కారణం భయం. ఏది? అది లోకాశలతో కూడిన భయం కావచ్చు, స్వార్థంతో కూడిన భయం కావచ్చు, నిజంగానే ఇంకోటో భయం కావచ్చు. ఏదో ఒక భయం మనిషిలో దేవుడికి ఏం చేస్తుంది చెప్పండి? చోటు లేకుండా చేస్తుంది. మూడోది, అక్కడే ఉన్నారు ఎవరో జ్ఞానులు వచ్చి హేరోదుతో చెప్తే హేరోదు వెళ్ళి శాస్త్రుని పిలిపించాడు. ఇదిగో ఈ జ్ఞానం చెప్తా ఉన్నారు, వినంగా కొంత నాకేం అర్థం కావట్లేదు, భయంగా ఉంది, నిజమేనా కాదా అంటే ఆ శాస్త్రులు వచ్చి పుస్తకాలు తెచ్చి, గ్రంథాలు తెచ్చి, నిజమేనయ్యా దావీదు పట్టణంలో రక్షకుడు పుడతాడని చెప్పి బైబిల్లో రాయబడింది, ధర్మశాస్త్రం రాయబడి ఉంది, వాళ్ళు చెప్పి అక్షరాల సత్యం అన్నారు. కానీ ఆ చదివిన శాస్త్రం హృదయాల్లో కూడా యేసయ్యకి చూడలేదు. కారణం ఏంటో చెప్పమంటారా? గర్వం, అహంకారం, లెక్కలేనితనం. ఈ రోజున ఎవరి జీవితాల్లో అయితే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించి బిజీ అయిపోతారో వారి హృదయాల్లో దేవుడికి చోటు ఉండదు. ఎవరి జీవితాల్లో అయితే ఈ లోకపరమైన ఆశలు పెట్టుకొని భయంతో ఉంటారో వారి జీవితాల్లో కూడా దేవుడికి చోటు ఉండదు. ఎవరి జీవితంలో అయితే గర్వం, అహంకారం, లెక్కలేనితనం ఉంటుందో వారి బ్రతుకులో కూడా దేవుడికి చోటు ఉండదు. ఈ రోజున ఇలాంటి క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏం చెప్తున్నారు తెలుసా? ఆ సత్రం యజమాని చెప్తున్నాడు, పెళ్ళైన తర్వాత రా, ఇప్పుడు రాబాకు, ఇప్పుడు పొరపాట్లు వస్తాయేమో. నేను కొన్నిసార్లు విశ్వాసానికి ఫోన్ చేస్తా ఉంటాను, వస్తాను విజిటింగ్ చేయలేదు కదా వస్తానంటే, ఇప్పుడు ఇల్లు చదువుతున్నామా, ఇల్లుండ్రా అంటారు. అట్లాగా చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే
యేసయ్య వస్తానంటాడు కదా, ఇప్పుడు కాదు, పెళ్ళి అయిన తర్వాత అయితే అప్పుడు. ఇంకో కొంతమంది ఏమంటారు తెలుసా, నాకు బిడ్డ పుడితేనే. ఎవరు పుడితే? నాకు బిడ్డ పుడితేనే. ఇంకొకరు నాకు ఉద్యోగం వస్తేనే. ఇంకొకరు నాకు అనుకూలత జరిగితేనే. ఇంకొకరికి నాకు కలిసి వస్తేనే. పాపం బలంగా ఇచ్చినట్టు యేసేపు మరి నా సత్రం యజమాని డబ్బున్నట్లుగా కనిపించలేదు. డబ్బున్నట్టుగా కొంచెం హుందాగా కనిపించుంటే ఏమన్నా ఊహించుండేవాడేమో. కానీ పాపం వాళ్ళు అంటే బిజీ అయిపోయినారు ఆల్రెడీ. ఇప్పుడు మనం చాలా మంది అంటే తప్పుగా అనుకోవద్దులేండి, మన వాళ్ళు కూడా చాలా మంది పని చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్లో మనం చూస్తూ ఉంటే, మనం హాస్పిటల్కి పోయినాం అనుకోండి, హాస్పిటల్లో నేను మామూలుగా గమనిస్తూ ఉంటాను, మామూలుగా అయితే ఫ్రీయే, అవసరానికి ఇబ్బంది అయినప్పుడు స్ట్రక్చరింగ్ డబ్బులు, ఇంకో దానికి అంతెందుకు వాళ్ళు పిలిపించుకోవాలంటే కూడా ఇబ్బందే. ఇప్పుడు నీకు న్యాయం కావాలా, పోలీస్ స్టేషన్కి పో, ఏంటి అయిపోద్ది పనే, అయిపోద్ది, వెంటనే అయిపోద్ది. ఎంఆర్ఓ ఆఫీస్కి పో, లేకపోతే ఇంకో దగ్గరికి పో, అయిపోద్ది పనే, అయిపోద్ది. ఎవరికి అయిపోద్ది అంటే కారులో దిగేవాడికైతే అయిపోద్ది పని. దిగబల్లే కారులోనే ఉంటే, సార్ ఎందుకు మీరు రావడం, నాకు ఫోన్ చేసి సరిపోదా? ఏమంటారు? మీరు ఎందుకు ఇంత కష్టపడి నాకు ఫోన్ చేసి సరిపోదా? చెప్పండి, దాని వేస్తుందా, థమ్స్అప్ తాగుతారా అంటే అట్లా కనిపించలేదు అనమాట. ఎవరికి? సత్రం యజమానికి యోసేపు మరియలు అతనికి కనిపించలే పాపం. అట్లాగే ఈ రోజున క్రైస్తవులకు దేవుడు కూడా అట్ట అయిపోయాడు, అంత తక్కువ అయిపోయాడు, అంత గీత అయిపోయాడు. పెళ్ళైన తర్వాత రా, బిడ్డ కొట్టిన తర్వాత రా, నడవలేనప్పుడు రా, పడిపోయేటప్పుడు రా, కూర్చునేటప్పుడు రా. ఏంది ఇదే? కొంచెం అర్థం ఉందా? అదే నీ బిడ్డలు అయితే, నీ కుటుంబాలు అయితే ఆ విధంగా చెప్తావా? ఆ విధంగా ప్రభుని పిలుస్తావా? పిల్లలు చూడండి, ఆ ఊర్లో రాజుకి, ఆ రాజు హృదయంలో, హేరోదు రాజు హృదయంలో యేసయ్యకు చోటు లేదు. ఎందుకు చోటు లేదు? ఆశ, కోరిక, స్వార్థం, అధికారం, లోక అధికారం అతన్ని చోటు లేకుండా చేసింది. మొదటిది బిజీ అయిపోవడం వల్ల సత్రంలో చోటు లేదు. మూడవదిగా గర్వం, అహంకారం, లెక్కలెత్తడం ద్వారా చోటు లేకుండా పోయింది. నాలుగవదిగా చెప్తున్నా చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు? నేను తండ్రి యొక్క మీ మీద నేరము మోపుదునని తలంచుడి. ఈ మాటలు ఎవరితో ఎవరు చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తు యూదులతో, మత పెద్దలతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ఎందుకు నమ్మలేదో తెలుసా? మీరు ఎందుకు నన్ను నమ్మలేదో తెలుసా? దేవుడి ద్వారా వచ్చే మెప్పును మీరు కోరుకోవటంలా, మనుషుల ద్వారా వచ్చే మెప్పును మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు నన్ను నమ్మటం లేదు. హల్లెలూయా. 4వ పాయింట్ ఏంటంటే, 4వ పాయింట్ ఎందుకు ఈ హృదయం అనే పశువుల పాకంలో దేవుడికి చోటు లేదో చెప్తున్నా. 4వ పాయింట్ ఏంటంటే, మనుషుల మెప్పు కోరే ప్రతి మనుషుల దేవుడికి చోటు ఉండదు. నన్ను వాళ్ళు పొగడాలా, నన్ను వీళ్ళు చూడాలా, నా పనితనం పలానా వాళ్ళు చూడాలా, ఇది చూడాలా, అది చూడాలని కోరుకుంటారే, మనుషులు మెప్పును కోరుకుంటారే, వారి హృదయంలో దేవుడికి చోటు ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే వారు దేవుడి కంటే కూడా వారి జ్ఞానానికి, ఈ లోకపరమైన ఏమంటారు ఆ మెప్పుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 4 పాయింట్లు చెప్పారు. ఏం చెప్పారు మీకు? యేసయ్యకు ఈ పశువుల పాకనే హృదయంలో ఎందుకు చోటు లేదు? పాపం ఉంది, అయినా కూడా కోరుకుంటున్నాను నేను, అయినా ఎందుకు చోటు లేదో తెలుసా? అది ఒకటే, లోపంతో కూడిన హృదయం. ఏ లోపం అది? బిజీతో కూడిన లోపం. ఏ లోపం? బిజీతో కూడిన లోపం ఒకటి. రెండోది భయం, అధికార దాహం. ఏంటండి? భయం, అధికార దాహం. మూడోది ఏంటి? గర్వం, లెక్కలేస్తాను. 4వది ఏంటి? మనుషుల మెప్పు కోరుకోవడం. ఈ 4 కారణాలను బట్టి మనిషి హృదయం లోపంగా మారిపోయి
ప్రభువును తన హృదయంలోనికి ప్రతిష్ఠించుకోలేకపోతాం. మీకు ఒక విషయం చెప్పనా, బాగా వినండి శ్రద్ధగా, డిస్టర్బ్ కాకండి. ఒక విషయం చెప్తా. యేసయ్యకి పుట్టినప్పుడు స్థలం లేదు, పెద్ద అయిన తర్వాత స్థలం లేదు. ఏంటంట? పుట్టినప్పుడు మనం చదివాం ఏమనుంది అక్కడ, సత్రంలానికి స్థలం లేదు, పశువుల పాకలాంటి. పెద్ద అయిన తర్వాత కూడా స్థలం లేదు, అది ఆయనే చెప్తాడు. మత్తయి సువార్త మీరు చదివితే 8వ అధ్యాయం 20వ వచనం, అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసంలో కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలం లేదని అతనితో చెప్పారు. పుట్టినప్పుడు స్థలం లేదంట, పెద్ద అయిన తర్వాత పరిచయం చేసినప్పుడు కూడా ఆయనకి స్థలం లేదు. ఒక శాస్త్రి యేసయ్యని అడుగుతాడు, నేను నీతో వస్తానయ్యా, నేను వెంబడిస్తానంటే, నాకు స్థలం ఎక్కడ ఉంటే నువ్వు నాతో పాటు వస్తావంటాడు యేసయ్య. అయితే యేసయ్యలో ఉన్న గొప్ప మనసు ఒకటి మీతో చెప్తా, వింటారా? వింటారని చెప్తా. ఎందుకు ఆపేట ఆపేస్తారు, వింటారా? వింటారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు ఉన్న గొప్ప మనసు ఏంటంటే, పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేదు, పెరిగి యవనస్తులై పరిచయం చేసినప్పుడు కూడా ఆయనకి స్థలం లేదు. కానీ ఆయనకున్న గొప్ప మనసు చెప్తాను, నిజంగా మీ హృదయాన్ని కూడా నా హృదయాన్ని దాకింది, మీ హృదయం కూడా దాటారు. ఏంటో తెలుసా విషయం? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును క్షమించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసునామమున. హల్లెలూయా. ఎందుకు చప్పట్లు కొట్టించాడో తెలుసా? ఎందుకు చప్పట్లు కొట్టించాడు? మీరు నిద్రపోతున్నారని కాదులేండి. ఎందుకు కొట్టించాడు తెలుసా? యేసయ్యకంట పుట్టినప్పుడు స్థలం లేదంట, పరిచయం చేసేటప్పుడు పెద్దోడైన తర్వాత కూడా స్థలం లేదంట. కానీ ఆయన కూడా గొప్ప మనసు ఏంటంటే, మనకు స్థలం సిద్ధపరిచేయడానికి పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ మనసు అండి ప్రజలందరినీ మార్చింది. యేసయ్య ఈ రోజు అనేకులు నమ్మకూడదానికి కారణం, సినిమా యాక్టర్లతో సహా, రౌడీలతో సహా, వ్యభిచారులతో సహా, దొంగలతో సహా, వ్యసనాలతో, మద్యపానాలతో, కులకొక్కుకునే వారితో సహా యేసయ్యని ఎందుకు నమ్ముకున్నారు తెలుసా? యేసయ్యలో ప్రేమ, క్షమాగుణం, జాలిగుణాన్ని బట్టి అనేకులు నమ్ముతున్నారు. ఇప్పుడు నీకు కనీసం గిన్నీకి పోతే రెండోసారి నువ్వు గిన్నీవు పక్కనింటానికి, వాస్తవా కాదా? అంతెందుకు, నేను ఏదైనా కార్యాన్ని పిలవకపోతే ఇక కట్ చేసుకొని అవుతుంది, ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేస్తుంది మీ బంధువు అయితే. ఇక నీ గురించి ఊరంతా సువార్త చెప్పినట్టు చెప్తుందా అక్క పోయి? ఏం చేస్తుంది? సువార్త కూడా చెప్పనట్ట. ఎడ చెప్తారంటే ఆయనంట, ఆయక్కెట్ట, ఇంకోటి చెప్తారు, పుట్టబోయే వాటి గురించి కూడా చెప్తారు సువార్త. అంటే జ్ఞానులు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వీళ్ళ జ్ఞానులుగా మారి మొత్తం 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 పుట్టబోయే వాళ్ళ గురించి కూడా సువార్త ప్రకటించే అవతల పడేస్తారు. కానీ ప్రభు మనస్సు గురించి చెప్తా ఉన్నా మీకు నేను. ఏంటో తెలుసా? ఆయనకి లోకం స్థలం ఇవ్వాలా, ఆయన ఉండేదానికి స్థలం ఇవ్వాలా. అంతెందుకు బైబిల్లో రాయబడిన మాట, తన స్వకీయుల యొద్దకు పోతే యేసుని చేర్చుకోవాలా, తన ఇంటి వారు కూడా చేర్చుకోవాలా ప్రభుని. అలాంటి ప్రభు అంటున్నమాట, మీకోసం స్థలం సిద్ధపరుస్తా. హల్లెలూయా. మీరు నాకు లోపల స్థలం ఇవ్వాలా, కానీ మీకోసం నేను స్థలం సిద్ధపరుస్తా అన్నాడు. ఆ గొప్ప మనసున్న ప్రభు ఈ రోజున నీ హృదయానికి రాలేకపోవడానికి లోపం కలిగిన హృదయం కారణం కాదంటారా? బిజీ అయిపోయారు, మీరు బాగా బిజీ అయిపోయారు, పనుల మీద, బాధ్యతల మీద బిజీ అయిపోయారు, ఈ లోకపరమైన ఆశల మీద బిజీ అయిపోయారు, కోరికల మీద బిజీ అయిపోయి గుడుందన్న సంగతి కూడా మర్చిపోయారు, ప్రార్థన చేసుకోవాలన్న సంగతి కూడా మర్చిపోయారు, దేవుడు స్తుతించాలన్న మనసు కూడా మర్చిపోయారు. ఈ రోజున చాలా మంది మర్చిపోయి అన్నం ప్రార్థన చేసుకోకుండా కూడా కూడి తినేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులు మర్చిపోయి బిజీ అయిపోయి. నేనైతే నాకు ఎలాంటి బిజీయో తెలుసా? చేసుకున్న సంగతి మర్చిపోయి మనం కూడా చేసుకుంటాను. తిరిగి లేకపోవడం ద్వారా ఆడపిల్లకి తిరిగి ఇల్లు ఉండాలంటారు, అల్లు ఉండాలంటారు. ఏడంటే నేను ప్రభుత్వ కోరుకోవాలంటున్నా, ప్రభు నాకు మాయమైపోయే వాళ్ళని ఇస్తే బాగుంటుందని. ఏడు మాయమై ఆడు ఉండాలా, ఆడు మాయమై ఏడు ఉండాలా.
బిజీ అయిపోయి, టెన్షన్ ఎక్కువైపోయి, ఎట్టబోవాలి బిజీ అయిపోయి ప్రార్థన చేసుకుంటానా కలుపుకోక ముందు, కలుపుకున్న తర్వాత కూడా మన డౌట్ ఎందుకు వచ్చిందంటే మళ్ళా ప్రార్థన చేస్తున్నా. బిజీ అది అంటే నేను పాస్టర్ కాబట్టి నాకు తప్పదు కాబట్టి నా బిజీ అది. కానీ ఈ రోజున క్రైస్తవులు బిజీ ఎలా అంటారంటే అసలు ప్రార్థన పొల్లేని దోమకూడదు తెలియదు. పొల్లు కూడా దోమకూడదు ఏసీ ఏమవుతుంది. ఈ మధ్య రీసెంట్ గా చెప్తా ఉన్నారు పొల్లు దోమకూడదు తింటే మంచిది అంటే చెప్తున్నారు చాలా మంది. అంటే మనం చూస్తే యూట్యూబ్ లో చూస్తే అన్ని తినాలని చెప్తారు, అన్ని తినకూడదని వాళ్ళే చెప్తారు. నీరు తాగొచ్చని చెప్తారు, తాగకూడదని కూడా వాళ్ళు చెప్తారు. తాగమంటారు, ఎక్కువ తాగితే కిడ్నీలు పోతారని కూడా వాళ్ళు చెప్తారు. రకరకాలుగా చెప్తారు. అంటే అది పక్కన పెట్టేంటిలేండి. ఈ రోజున యేసయ్య కూడా మనస్సు గురించి మీద చెప్తా ఉన్నా. కానీ ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా అయినా పరిసయ్యుడు అనే సీమోను. ఎవరు ఆయన ఏం చేశాడు తెలుసా? యేసయ్యని ఇంట్లోకి పిలిచాడు. యేసయ్యని ఇంటికి పిలిచాడు కానీ హృదయంలో పిలవాలి. ఈరోజు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. యేసయ్య ఇంటికి పిలుస్తారు కానీ హృదయానికి పిలుస్తున్నారా? ఎందుకు పిలవరు? బిజీ. అదొక బాధ. ఈ లోకపరమైన గర్వం, అహంకారం, లెక్కలు అన్ని నాకు తెలుసునే. ఈ రోజుల్లో సమాజం విమర్శిస్తే విమర్శించాలనుకుంటారు కానీ ఈ రోజున క్రైస్తవం ఎందుకు భ్రష్టు పట్టిపోతుంది తెలుసా? యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదని చెప్పేవాడు కూడా వాక్యం చెప్తున్నాడు, అందుకని భ్రష్టు పట్టిపోతుంది. ఒక ట్రైనింగ్ లేకుండా, ఒక విధానం లేకుండా ఎట్టబడితే వాక్యం చెప్పేది, అందరి నాళ్ళల్లో ఊపించుకునేది. అంతే కదా. తెలియకుండా ఇతరులు చేస్తే ఇతర మతాలు విమర్శిస్తా చేస్తా ఉంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానం తెలియకుండా మాట్లాడితే ఎట్లుంటది? అంతే కదా. మాటలు చాలా రకాలు ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదండి. ఈరోజు చాలా మంది అట్లాగ అయిపోయారండి. పరిసయ్యుడు యేసయ్య ఇంట్లో పిలుచుకున్నాడు, హృదయంలో మాత్రం భోజనం పెట్టక ముందు నీళ్ళు ఇలా ఏదో అంటే గొప్పతనాల కోసం పిలుచుకున్నాడు. అందరు చూడాలి, గొప్పతనాల కోసం పిలుచుకున్నాడు. అబ్బో ఈ ఇంటికి వేసి వచ్చాడు, అదిగో పలానప్పుడు మన ఒక ఆయన చచ్చిపోయాడు, బతికించాడు కదా, ఆయన వచ్చాడు పరిచయం ఇంటిగా అని చెప్పి చూడడానికి వచ్చాడు. నీళ్ళ ముద్దు పెట్టుకోవాలా అంటే అక్కడున్న ఆచారం ఏంటంటే ఎవరైనా అతిథి గారు ఇంటికి వస్తే వారికి నీళ్ళు ఇస్తారు, కాళ్ళు తుడుస్తారు, చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అక్కడ ఉన్న ఆచారం అది. ఒక పాపపు స్త్రీ వచ్చి ఆ విధంగా చేస్తే మనసులో, హృదయంలో ఎంతో ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తుల్లోకి యేసయ్య వస్తాడా? ఈరోజు చాలా మంది జీవితాల్లో అట్లాగే పరిస్థితులు అయిపోయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగింపులోకి వస్తున్నాను, సందేశాన్ని ముగిస్తా ఉన్నాను. సత్రంలో యేసయ్యకి స్థలం లేదు, ఆ పశువుల పాకలో యేసయ్యకి స్థలం దొరికింది. అది బాగున్నా బాగలేకపోయినా స్థలం దొరికింది. ఈ రోజు నీ హృదయం బాగున్నా బాగలేకపోయినా యేసయ్యకు చోటు ఉందా ప్రశ్న చేస్తా ఉన్నా. నీ హృదయంలో యేసయ్యకు చోటు ఉందా? చోటు లేకపోతే ఏంది కారణం? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకపరమైన సంపాదన, పనుల భారం, బాధ్యతలు గుర్తుపెట్టుకో, అవి నిలవబెట్టలేవు. కరోనాలో, కోవిడ్ లో ఆ ఆస్తిపాస్తులు, ఆ పనులు, ఆ ఉద్యోగాలు ఎటు పోయినాయో పోయినాయి. దేవుడు అనుకుంటా బతికిన సందర్భాలు. ఆ దేవుడు అనేవాడు లేకపోతే నీ ఉద్యోగం, నీ డబ్బు, నీకున్న పలుకుబడి, నీకున్న పేరు రక్షించగలదా? కాపాడగలదా? నీ ప్రయాణాల్లో నీ డబ్బు కాపాడుతుందా? నీ ప్రయాణాలు నీ జ్ఞానం కాపాడుతా ఉందా? ఈ లోకపరమైన ఆశ భోగాల కంటే నీ ప్రాణం మిక్కిలి గొప్పది కదా. ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తిరుగుతురాలను సుఖించమంటే ప్రభు అంటాడు, వెర్రివాడా, ఈ రోజున ఈ రాత్రి నీ ప్రాణం అడిగి నువ్వు ఆస్తిపాస్తులు ఏం చేస్తావు? కానీ ఒక మాట చెప్తున్నా చివరిగా, బాగా వినండి, డిస్టర్బ్ కాపాకండి. ఒక మాట చెప్తున్నా. ఆ పరిసయ్యుడు ఇంటికి పిలిచాడు యేసయ్యని, హృదయంలో మాత్రం పిలవలేదు. కానీ వాడు చెప్తున్నా, జక్కయ్య ఇంటికి యేసయ్యే వస్తానన్నాడు. యేసయ్యను జక్కయ్య పిలిచాడు, ఇంటిలోనికి కాదు హృదయంలోనికి కూడా పిలిచాడు. గట్టిగా చప్పడు కొట్టండి. హృదయంలో కూడా పిలిచాడు. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ రోజు చాలా మంది క్రైస్తవులు బలహీనత ఏంటంటే గుడికి వెళ్తున్నారు తెలుసా, వాళ్ళని తింటారు. ఏమంటారు వాళ్ళు? నన్ను అట్ట అంటారు, ఇట్ట అంటారు.
వారి మనస్తత్వం బాగుండదు, వీళ్ళ మనస్తత్వం బాగుండదు, ఇది నచ్చదు, అది నచ్చదు, నాకు బాగుండదు, వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు, అదిగో వాళ్ళు ఇంత సాడని చెప్పి ఇట్లాంటి ఎన్నెన్నో విషయాలు పెట్టుకుని గుడికి రాకుండా ముగించుకుంటారు. ఒక మాట చెప్తా, జక్కయ్యకి ఆ గ్రామంలో, ఆ ఊరిలో, ఇరుగు పొరుగు వారిలో మంచి పేరు కూడా లేదు. సస్తే చూసేవాడు కూడా లేడు. సస్తే బాగుండరా ఆ నయాలు అంటారు. ఏమంటారు? మీ భాషలో చెప్తున్నా, సస్తే బాగుండరా కూడా సావాలు, ఎప్పుడెప్పుడు సావాలనుకుంటున్నారా? అట్లాంటి మనుషుల మధ్య బతుకుతున్నాడు జక్కయ్య. ఎందుకంటే అతను బలహీనతలు ఉండొచ్చు, నేను కాదంటం లేదు, తప్పులు ఉండొచ్చు, కాదంటం లేదు. అలాంటి మనుషుల మధ్య జక్కయ్య బ్రతుకుతా ఉంటే యేసయ్య వస్తారంటే యేసయ్యని పిలుచుకున్నాడు, హృదయంలో కూడా పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ గురించి ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా సరే నీకు కావాల్సింది యేసయ్య. హల్లెలూయా. ఎన్నో రకాలైన మాటలు పడుతున్నా, ఎన్ని నిందలు నీకున్నా, ఎన్నో రకాల పరిస్థితులు నీకున్నా, నీకు యేసయ్య కావాలి, నీకు మందిరం కావాలి, నీవు ఆ సకల పరచబడాలి. అంతేకాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని వాళ్ళు నిందిస్తున్నారు, వీళ్ళు నిందిస్తున్నారు, వాళ్ళు అవమానపరుస్తున్నారు, వీళ్ళు అవమానపరుస్తున్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తారు, వీళ్ళు ఎగతాళి చేస్తారు అని చెప్పి నీ పరిశుద్ధతను పోగొట్టుకొని యేసయ్యకి హృదయంలో చోటు లేకుండా చేస్తున్నావా? క్రీస్తుడా, చోటు లేకుండా చేస్తున్నావా? ఎంతకాలం? గుర్తుపెట్టుకో, రేపు అనేది ఇది కాదు. ఈ రోజు నువ్వు సంతోషించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, రేపటి దినాన నీ జీవితం ఏమైపోతుంది. కానీ చెప్తున్నా, నీవు యేసుని కలిగి రేపటి దినాన నువ్వు మరణిస్తే నీ జీవితం సార్థకం అవుతుంది. హల్లెలూయా. నీ బ్రతుకు దీవెనకరంగా మార్చబడుతుంది. గడిచిన దినాల్లో ఈ సంఘంలోనే సేవ చేసిన దైవజనులు డాలిన్ బాబు పాస్టర్ గారి గురించి ఎందుకు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం తెలుసా? ఆయన చనిపోయేంత వరకు దేవుని కలిగి చనిపోయాడు. హల్లెలూయా. ప్రభువుని కలిగి చనిపోయాడు, ప్రభువులో ఉండి చనిపోయాడు. కాబట్టి ఈ రోజున వారి గురించి మనం గొప్పగా చెప్పుకోం. సరే, గొప్పగా చెప్పకపోయినది పక్కన పెడితే, నీవు ప్రభువుని కలిగి లేకపోతే గుర్తుపెట్టుకో, రేపటి దినం అనేది నీది కాదు. ఈ రోజే నీ బిజీని పక్కన పెట్టు. ఏం పెట్టు? బిజీని పక్కన పెట్టు, భయాన్ని పక్కన పెట్టు, గర్వాన్ని పక్కన పెట్టు, మనుషుల మెప్పుని పక్కన పెట్టు. యేసయ్య పిలుచుకోమోకరంతా అవన్నీ పక్కన పెట్టా. ఎవరిని? యేసయ్య పిలుచుకోరాదా? యేసయ్యని నువ్వు పిలిస్తే వస్తానంటోలా. లవోదికీయ సంఘంతో అంటాడు ప్రభు, తలుపు నొద్ద నుండి తట్టుచున్నా ఎవడైనా నా స్వరం వింటే, తలుపు తెరిస్తే నేను వాడితో, వాడు నాతో కలిసి భోజనం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు? నువ్వు పిలవకపోయినా ఆయనే వస్తాను అంటున్నాడు. నువ్వు చేస్తుంటే ఆయన స్వరం విని నీ హృదయంలో తెలుపు తెలిస్తే నేరుగా వచ్చి కూర్చుంటాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు నీ హృదయంలో. ఆయన హృదయంలో కూర్చొని ఏం చేస్తాడు తెలుసా? ఆ పశువుల పాకలోనికి, ఆ దుర్గమమైన స్థలంలోనికి జ్ఞానులు వచ్చారే, ఆ దుర్గమమైన స్థలంలోకి గొర్రెల కాపరులు వచ్చారే, ఆ దుర్గమమైన స్థలంలోకి దేవదూతలు వచ్చారే. అలాగే నీ హృదయంలో యేసయ్య కూర్చుంటే ప్రముఖుల దగ్గర ప్రభువుని నిలబెడతాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ హృదయంలో, ఆ పశువుల పాకనే దుర్గమమైన స్థలంలో ప్రభు వచ్చి కూర్చుంటే ఆ హృదయానికి విలువ వస్తుంది. ఏ రోజైనా ఆ పశువుల పాకలు దేవదూతలు వచ్చుంటారా? మనం అనుకుందాం. ఎవరైనా గొర్రెల కాపరులు వచ్చుంటారా? జ్ఞానులు, ఎటువంటి వాళ్ళు? సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు, అలాంటి వాళ్ళు వచ్చుంటారా? ఎందుకు వచ్చారు? యేసయ్య పశువుల పాకలో ఉన్నాడు. అలాగే నీ హృదయం అనే పశువుల పాకలో యేసయ్య కూర్చో ఉంటే అనేక మంది గొప్ప వాళ్ళ మధ్య ప్రభుని నిలబెడతాడు. అనేక గొప్ప వాళ్ళని కీర్తిస్తారు. జరగని పనులు జరుగుతాయి, జరగవలసిన పనులు ముందుగా కొనసాగిపోతాయి. నీ కుటుంబంలో తీరని శాపం, తీరని బాధ యేసయ్య కూర్చున్న సమయాన్ని తొలగిపోతుంది. జక్కయ్యతో ప్రభు అంటాడు, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎప్పుడైతే యేసు నీ హృదయానికి వచ్చి కూర్చుంటాడో ఆ క్షణమందే నీ కుటుంబానికి రక్షణ, ఆ క్షణమందే నీ కుటుంబానికి విలువ, నీ హృదయానికి, నీ బ్రతుకు విలువ, నీ జీవితానికి విలువ. ఈ రోజున అటు విలువతో బ్రతుకుటకు నువ్వు ఇష్టపడితే నాతో కలిసి ప్రార్థించు, మోకరించు, కళ్ళలోంచి కళ్ళు మూసుకో. ప్రభునితో మాట్లాడిన మాట ఒక్కసారి నిన్ను ప్రతిష్ఠించుకొని, ప్రభువా నేను నాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు అయినా, మీరు నాతో మాట్లాడిన ఉద్దేశాన్ని బట్టి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో
తండ్రి ఈ క్రిస్మస్ వేడుకలో ఎంతమంది బిడ్డలు తీర్మానం తీసుకున్నారో అటు ప్రతి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాయి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నా ప్రియమైన సగమా, మౌనంగా ఉండే సమయం కాదు. ఎవరు మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరు ఒక తీర్మానం తీసుకొని, ప్రభు నిజంగా నాతో మాట్లాడాడు, నా హృదయం తలుపులు తెలుస్తున్నాడు, ఆయన రమ్మని పిలుస్తున్నాను, ఆయన స్వరం నేను వింటున్నాను, నాతో ప్రభు మాట్లాడుతూ తీర్మానం తీసుకుంటే మీ గుడి హస్తం పైకెత్తని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ గుడి హస్తం పైకెత్తని మీ కొరకు నేను నాతో నిజంగా ప్రభు మాట్లాడాడు. నిజంగా ప్రభు నాతోనే మాట్లాడే ఒక తీర్మానం తీసుకుంటే నీ కొరకు నేను అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. నీతో నిజంగా ప్రభు మాట్లాడితే నీ గుడి హస్తం పైకెత్తు, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. పరిశుద్ధమైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రాలు, జీవాధిపతికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రభువా నీ హృదయానికి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్షణమందే వారి హృదయానికి మీరు దిగరమని ప్రార్థిస్తున్నారు. ఈ క్షణమందే దిగరమని ప్రార్థిస్తున్నారు. పశువుల పాత్రలో కలిగిన తేజస్సు, ఆ ప్రకాశమానమైన వెలుతురు ఈ క్షణమందే ప్రతి బిడ్డ మీదకి ప్రసరించునుగాక, అద్భుతం జరిగించి వాళ్ళని చీకటిలో దూరపరిచి, వాళ్ళని బలహీనలో దూరపరిచి మీరు ప్రతిష్ఠితులై మీరు నివాసం చేసి సింహాసనాశీల మా హృదయంలో ప్రతిష్ఠిత చేయండి. మీరు మా హృదయంలో కూర్చొని నివాసం చేసి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మా బ్రతుకు మారిపోవాలి, మా జీవితం మారిపోవాలి, మా మాట మారిపోవాలి, మా నడక మారిపోవాలి, మా ఆలోచన మారిపోవాలి. అటు అభిషేకం ప్రతి ఒక్కరిని ఆవరించునుగాక. సహాయం చేసి తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ అద్భుతం జరిగించి ఈ ప్రత్యేకమైన సమయాన్ని పోగొట్టుకున్న అనేకులు మన సమయంలో ఇచ్చేసి జరగవలసిన కార్యక్రమం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. కేక్ కటింగ్